బ్రేకింగ్ న్యూస్. టీవీకే శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు విజయ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయ్ తన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు విజయ్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చ జరిగింది. Vijay? Please don't play out issues, Vijay. Huh? Again, just play it now. இதெல்லாம் இன்சூரன்ஸ் வராது. போங்க சார். சார் கொஞ்சம் வாரம் போங்க. கொஞ்சம் வாரம் பண்ணுங்க சார். அப்படின்னு எடுங்க. அது இடையில கொஞ்சம் வாங்க வாங்க மேல ஏற்றிட்டு போறாங்க. எங்க மேல ஏற்றிட்டு போறாங்க. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు విజయ్కే వదిలేశారు. విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాగా సమావేశం అనంతరం టీవీకే ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. இதெல்லாம் இன்சூரன்ஸ் வராது. போங்க சார். சார் கொஞ்சம் வாரம் போங்க. கொஞ்சம் வாரம் பண்ணுங்க. మరోవైపు విజయ్ రేపు గవర్నర్ ని కలవనున్నట్లుగా మనకి తెలుస్తోంది. గవర్నర్ తో భేటీ తర్వాతే ప్రమాణ స్వీకారంపై ప్రకటన ఉండనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచిన టీవీకే పార్టీ పూర్తి స్థాయి మెజార్టీ దక్కించుకోలేకపోయింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. Vijay? Please don't play out issues, Vijay. Huh? Again, just play it now.
రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. గిరినాథ్, టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ అయితే టీవీకే పార్టీ సొంతం చేసుకోలేకపోవడంతో రేపు గవర్నర్ ని కలవనున్నట్లుగా కూడా విజయ్ మనకి సమాచారం అందుతోంది. అయితే ఏ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకుంటారనే ఉత్కంఠ అయితే ప్రజల్లో నెలకొంది. ఆ అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే ఎన్నికలైతే ముగిసాయి, కౌంటింగ్ ముగిసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితం కూడా సరే దాదాపు 2.5 గంటల సేపు ఈ యొక్క మీటింగ్ అయితే పెట్టుకున్న ఆ పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎట్టకేలకు ఏదైతే 2.5 గంటల సేపు ఈ యొక్క కార్యకర్తలతో అదే విధంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అదే ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరితో కూడా సరే ఒక మీటింగ్ అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. విజయ్ అయితే పార్టీ క్యాడర్ తో పాటు పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా సరే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీకి సంబంధించి ఇప్పటికే 108 సీట్లలో వచ్చిన పరిస్థితి అయితే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 118 స్థానాలు అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అట హంగు వచ్చిన నేపథ్యంలో రిసార్ట్ రాజకీయాలకు అయితే తెరలేపిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక్కసారిగా అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితో కూడా ఆయన మాట్లాడినప్పుడు మాత్రం ఒకటే చెప్పారు, ఏదైనప్పుడు ఎంత మీరు చెప్పిన దానికే సరే మీరు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు, ఏదైతే మీ ఇష్టం అంటూ కూడా సరే వాళ్ళు చెప్పినట్టయితే కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే రిసార్ట్ రాజకీయాలకు అయితే కోరిన పరిస్థితి ఉంది. ఆ గవర్నర్ కూడా సరే ఆయన ఫ్యాక్స్ ద్వారా అయితే లేఖ పంపించిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే 2 వారాలు గడువు కావాలి అనేసి అయితే చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గవర్నర్ కూడా కలిసే అవకాశాలు అయితే కూడా చాలా స్పష్టంగా కలిసింది. ఏదైతే తమిళనాడు పొలిటిక్స్ తో రక్తవర్తంగా మారినటువంటి విజయ్ నేతృత్వం టీవీకే పార్టీకి సంబంధించి అయితే 10 సీట్లు దూరం కావడంతో ఆ యొక్క పార్టీ కూడా సరే ఇప్పుడు ఎవరు తీసుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ప్రభుత్వ ఏర్పాటుకు లక్ష్యబద్ధత మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేసిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కూడా సరే 10 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్ తో టచ్ లో కూడా వచ్చినట్టు అయితే కూడా సమాచారాలు అందుతున్న పరిస్థితి ఉంది. అయితే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఆ ట్రెండ్ అయితే కూడా నడుస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే టీవీకే శాసనసభ పక్ష నేతగా కూడా సరే టీవీకే ఎమ్మెల్యేలను విజయ్ ను ఏకగ్రీవంగా కూడా సరే ఎన్నుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. తమ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా దీని మీద ఆయన అందరితో చర్చించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మరోవైపు అయితే రేపు గవర్నర్ కూడా సరే కలిసి ఆ భేటీకి అయితే అయ్యే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారంపై కూడా సరే ప్రకటన ఉండే అవసరం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచినటువంటి టీవీకే పార్టీ పూర్తి మెజార్టీ దక్కకపోవడంతో అటు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గడిచినటువంటి అంటే నిన్న డీజీ కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా సరే ఆ డిఎంకే అన్నా డిఎంకేకి అయితే మెజార్టీ లేని పక్షితే 2వ స్థానంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ ఓడిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు అక్కడ కూడా సిఎల్పి సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితిని ఇవాళ సిఎల్పి సమావేశం కూడా ఉంటుందంటూ కూడా సరే సమాచారం ఇచ్చిన పరిస్థితిని అట అయితే ఉదయనిధి స్టాలిన్ కూడా సరే అట ప్రజాపక్ష నేతగా కూడా సరే ఎన్నుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ ఏదైతే అట ఎమ్మెల్యేగా కూడా సరే ఓటమి పాలడంతో మాత్రం స్టాలిన్ ఇంకా ఏదైతే ప్రజాపక్ష నేతగా కూడా సరే అయ్యే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క తమిళనాడు రాజకీయాల కోసం ఏదైతే ఇప్పటికే అయితే 2 రోజుల క్రితం కూడా సరే హంగొచ్చే ఏర్పడే అవకాశాలు ఉన్నాయనేది ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న నేపథ్యంలోనే అట మహాబలిపురంలో కూడా సరే విజయ్ రిసార్ట్ బుక్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మిటి అనంతరం కూడా సరే దాదాపు 2.5 గంటల సేపు సుదీర్ఘంగా విజయ్ అక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా నాయకులతో అంతా కూడా సరే ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలందరూ కూడా సరే ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో అట విజయ్ దానిపైన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే డిఎంకేతో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే కూటమి నేపథ్యంలో అట డిఎంకే వదిలేసి ఇక్కడ టీవీకే పార్టీకి మాత్రం మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా సరే పొత్తు పెట్టుకోవడానికి కూడా సరే అటు టీవీకే ప్రయత్నించినప్పుడు కూడా సరే ఎన్నికలకు ముందు మాత్రం ఏదైతే కొత్త పార్టీతో కాకుండా ఇదే అధికార పార్టీతో అయితే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంది. మరోవైపు అట ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ అయితే ఇప్పటికే 5 స్థానాల్లో కూడా సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలిచారు. అదేవిధంగా పిఎంకే నుంచి మరో 5 మంది గెలిచిన పరిస్థితి అయితే ఉంది. వామపక్షాల నుంచి 4 గెలిచారు. ఏఎంయుఐలో 2 అయితే గెలిచిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే విజయ్ ఎవరు మద్దతు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు ఒక్కటిగా సాగుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే విడివిడిగా ఉన్నటువంటి ఏదైతే ఇండిపెండెంట్ గా ఏదైతే పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలకు సంబంధించినటువంటి నేతల మద్దతు తీసుకుంటారా
లేకపోతే ఏదైతే ఆ పెద్ద పార్టీతో సంబంధించి అంటే ఏదైతే డిఎంకే లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ మద్దతు తీసుకుంటారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడా కానీ మద్దతు అయితే తీసుకుంటారు కానీ ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన నేతలు కానీ అదే విధంగా ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళు క్యాబినెట్ కి అయితే తీసుకునే సంస్కృతి అయితే కూడా ఇప్పటి వరకు అక్కడ తమిళనాడులో అయితే లేని పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్తగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందిని తీసుకుంటే మాత్రం ఏదైతే పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా క్యాబినెట్ లో బర్త్ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా అనే దాని మీద కూడా సరే ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు తమిళనాడు రాజకీయాలకు సంబంధించి మాత్రం ఏదైతే ఎవరితో కానీ అయితే పొత్తుకి సంబంధించి ఎవరు కానీ అయితే మద్దతు అయితే ఇస్తారు. ఆ యొక్క మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే పొత్తు విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏదైతే సీఎం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 5 మందితో పాటు ఎంఎంకి సంబంధించినటువంటి మరో 4 అయితే 5 మందికి సంబంధించినటువంటి వామపక్షాలకు సంబంధించిన 4 ఈ వీళ్ళతో పాటు పొత్తు పెట్టుకుంటే మాత్రం చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అటు మళ్ళా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఉంటుందా ఇలాంటివన్నీ కూడా సరే బేజారు వేసుకునే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అటు విజయ్ తండ్రి అయితే నిన్న ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సరే వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా టచ్ లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది. తమకు మద్దతు ఇవ్వాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కూడా సరే అనేది అయితే ఆయన కోరిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే విజయ్ ఎక్కడైతే విజయ్ దమ్మకం మోగించినప్పుడు కూడా సరే ఎంతకు సీఎం అయితే కాలేని పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే దానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి 118 స్థానాలకు సంబంధించి ఏదైతే 108 స్థానాలు రావడం అయితే 110 ఇంకా మరో 11 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే అవసరమైన నేపథ్యంలో ఎట్టకేలకు అయితే క్యాంపు రాజకీయాలకి రిసార్ట్ రాజకీయాలకి అయితే విజయ్ తెరలేపిన పరిస్థితి అయితే మరికొద్ది సేపట్లో కూడా సరే మహాబరుపులో ఉన్నటువంటి రిసార్ట్ కి అందరినీ కూడా సరే తరలిస్తున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. అయితే థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ 24/7.